మోస్ట్ వెయిటెడ్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. మొత్తానికి ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా అని రివీల్ చేశారు. ఇంకా టీజర్ విషయానికి వస్తే పర్వాలేదు, బాగానే ఉంది అని అనిపించింది. సూపర్ డూపర్ అని ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ ని ఇంక్రీజ్ చేసింది. బయట కావాల్సినంత హైప్ ని ఇచ్చింది అనే రేంజ్ లో అయితే అస్సలు లేదు. అండ్ ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేశారు. ఒక రోల్ ఏమో పొలిటికల్ లీడర్ లాగా చూపించారు. అండ్ ఇంకొకటేమో యంగ్ యాంగ్రీ ఐఏఎస్ ఆఫీసర్ లాగా. అండ్ పేరేమో రామ్ అని చెప్పారు. మేబీ ఈ క్యారెక్టర్ యొక్క కాలేజ్ లైఫ్ స్టేజ్ నుంచి ఈ మూవీని చూపిస్తారేమో. అండ్ టీజర్ లో ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సముద్ర గని గారు అండ్ ఇంకా చాలా మందిని రివీల్ చేశారు. స్టోరీ నాకైతే మేబీ ఫాదర్ ఏమో రైతుల కోసం నిలబడే ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు. మేబీ ఫాదర్ కి పాస్ట్ లో ఏమైనా డ్యామేజ్ డౌన్ ఫాల్ అయి ఉండొచ్చు. ఒక అదిరింది దుంకుడు లాగా ఇప్పుడు కొడుకు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి శివాజీ లాగా ఈ కరప్టెడ్ సిస్టమ్ ని గవర్నమెంట్ ని రన్ చేసే పొలిటీషియన్స్ ని క్వశ్చన్ చేసి వాళ్ళ గేమ్ ని చేంజ్ చేసే గేమ్ చేంజర్ అయి ఉండొచ్చు. ఇది టీజర్ చూసాక నాకు అనిపించిన నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ మెయిన్ స్టోరీని అండ్ కాన్సెప్ట్ ని శంకర్ గారికి ఇచ్చారు. అయితే దాన్ని డెవలప్ చేసి డైరెక్టర్ అయిన శంకర్ గారు అయిన ట్రేడ్ మార్క్ స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రజెంట్ చేయబోతున్నారు అని అర్థమయ్యింది. మేబీ కొంచెం రొటీన్ స్టోరీ లాగానే ఉన్నా కొంచెం కొత్తగా టీజర్ లో చెప్పినట్టు అన్ప్రిడిక్టబుల్ గా తీస్తే మాత్రం పక్కా హిట్. మొత్తానికి అయితే నాకు శివాజీ మూవీ వైబ్స్ వచ్చాయి. అండ్ తమన్ బీజిఎం బాగుంది. తెలిసిందేగా శంకర్ గారి సినిమా అంటేనే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మొత్తానికే గ్రాండ్ విజువల్స్ ని మెయింటైన్ చేశారు. మొత్తానికి అయితే ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని ఎక్స్పెక్ట్ చేశా. బట్ కంప్లీట్ గా అయితే డిసప్పాయింట్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఓకే అని మీడియం లెవెల్లో ఉంది. అండ్ ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.